స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏమైందంటారు, ఈరోజు కరెంట్ పోయిందండి యాక్చువల్లీ. సో స్ట్రీమ్ మధ్యలో ఆఫ్ చేయడం జరిగింది, చాలా లేట్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ 12 వరకు వచ్చేసింది, 12 వరకు అయిపోయింది. సో అందుకని ఇంకా స్ట్రీమ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకేం చేస్తాను. ఈరోజు జెన్యున్గా చెప్తున్నానండి, ఈరోజు నిఫ్టీ నాకు 47 సెంటీమీటర్స్ రాడ్ దింపిందనమాట. సో అరే మళ్ళీ అది తప్పుగా ఆలోచిస్తున్నారు, రాడు ఇక్కడ గుండెల్లో దింపిందండి. తప్పుగా ఆలోచిస్తున్నారు. ఓకే, సో మీరేమనుకున్నా అదే అనుకున్నాలే. ఎనీహౌ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పక్కన సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇది నిఫ్టీ అనమాట. ఎగ్జాక్ట్లీ మీకు అది ఫస్ట్ మీకు పెద్ద గ్రీన్ క్యాండిల్ కనిపించింది కదా పైకి, సో పైకి వెళ్తున్న గ్రీన్ క్యాండిల్. సో అక్కడైతే నేను పిఈ చూసాను అనమాట. సో పాజిటివ్గా వెళ్తుందని చూసి వెంటనే నేను అక్కడ తీసుకున్నాను అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ అసలు ఎంతవరకు వెళ్తుంది అనేది నాకు అర్థం అవ్వలేదు అనమాట. తర్వాత నెక్స్ట్ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఇది ఒక స్టాప్ లాస్ క్యాండిల్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇది ఒక స్టాప్ లాస్ క్యాండిల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి కొంచెం వెయిట్ చేశాను అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పైకి వెళ్తుంది, ఆల్మోస్ట్ 49 వరకు వచ్చిందనమాట. సో అప్పుడు నాకు ఎందుకు అనిపించింది, ఎస్ ఇది కరెక్ట్ ఎంట్రీ టైము, నాకు తెలిసి ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్పేసి నేను ఇంకా 249 ఆ టైంలో అయితే నేను ఎంట్రీ తీసుకోవడం జరిగిందనమాట. సో తీసుకుంటాం అది రెడ్ క్యాండిల్, తర్వాత వచ్చిన రెడ్ క్యాండిల్ 47 సెంటీమీటర్స్ రాడ్ అనమాట. అదే క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయాను నేను, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మరి ఇంత లెంతీగా వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను 201 దగ్గర 249లో తీసుకుంటే 201 దగ్గర నేను ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే నాకు 1200 రూపీస్ లాస్ అనమాట. సో నిఫ్టీ దగ్గర నుంచే. బట్ ఎనీహౌ ఇప్పుడు 1200 అని నాకు పెద్ద అంత ఇష్యూ ఏం లేదు. మిగతా చేశానులేండి. ఇంట్రాడే మాత్రం 4 షేర్స్ మీద చేశానండి, 4 ఒకటే కొట్టింది. జొమాటో నేను ఎందుకో అది బాగానే వెళ్ళిందండి యాక్చువల్లీ. నేను ఎందుకు ఎగ్జిట్ చేస్తాను అసలు ఆ టైంలో నిఫ్టీ తీసుకున్నాను అనమాట ట్రేడు. అందుకని నాకు నిఫ్టీ 1200 లాస్ రాగానే ఇది 16, 14 అలా తిరుగుతుంది. మీరు చూడండి ఒకసారి పొజిషన్స్లోను. జొమాటో 18 రూపీస్ 20 అలా వెళ్తుంది అనమాట. నాకు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి నేను జొమాటో 18 రూపీస్ ఉంది కదా, అది ఎగ్జిట్ చేసేసి కొద్దిసేపు ఒక 15 to 20 మినిట్స్ పాటు రెస్ట్ తీసుకున్నాను అనమాట. లేదు మనం ఒక ఫ్రెష్ ట్రేడ్ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ కొద్దిసేపు ఆలోచించి అప్పుడు నేను పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద అయితే మళ్ళీ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో అందులో కూడా -107 రూపీస్ మైనస్ పడ్డది. అయితే ఏట్రా ఈరోజు ఇలా పడ్డది, అసలు ఎందుకు వెళ్తలేదు, అది కరెక్ట్గానే వెళ్తుంది. పంజాబ్ నేషనల్ పాజిటివ్లోనే ఉందండి. అయితే ఇంకొంచెం యాడ్ ఆన్ చేయగానే యావరేజ్ యావరేజ్తో పాటు అది పెరిగింది అనమాట. పెరిగితే పైన ఉన్న అప్పటి వరకు ప్రాఫిట్స్ ఉన్నది మళ్ళీ యావరేజ్ చేయగానే కిందకి పడ్డది. సో ఎందుకులే ఇంకా 107 దాకా వెళ్ళిపోతుంది, ఎక్కువ మన లాసులు తీసుకోవద్దని చెప్పేసి ఎందుకు కింద పడుతుంది కాబట్టి ఎగ్జిట్ చేస్తాను. 107 తోటి ఎగ్జిట్. ఆ తర్వాత చాలా కిందకు పడ్డది పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇంకా బాగా డౌన్ఫాల్ అయ్యింది. సో అమ్మో వద్దురా బాబు, మంచి పని చేసాము ఎగ్జిట్ అయ్యి తర్వాత అనిపించింది. తర్వాత మళ్ళీ మహారాష్ట్ర మీల్స్ అని మొన్న ట్రేడ్ చేశాను కదా, అది మళ్ళీ దాని మీద మళ్ళీ ట్రేడ్ చేశాను. ఈసారి 127 రూపీస్తో ప్రాఫిట్స్లో అది ఎగ్జిట్ అయ్యనమాట. సో చాలా జస్ట్ 5,000 తోటి ఇన్వెస్ట్మెంట్ చేశాను, దాంతో ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఓకే, సో దాని నుంచి అయితే సో దాని తర్వాత నాకు వరుణ్ బెవరేజెస్ మీద ఒక కన్ను అయితే ఉందండి ఎప్పుడు నుంచో. వరుణ్ బెవరేజెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నాను. ఈరోజు వరుణ్ బెవరేజెస్ అయితే పీక్స్లో ఉందని చూశానండి. సో వెంటనే నేను ఒక 16 షేర్స్ అంటే 10,000 రూపీస్ పెట్టి 16 షేర్స్ అయితే తీసుకున్నాను. ప్రజెంట్ అయితే అవి -13 రూపీస్లో రన్ అవుతున్నాయి. బట్ చూద్దాం, లాంగ్ టర్మ్ పర్పస్ కాబట్టి ఎప్పటికైనా మళ్ళీ మనకి ప్రాఫిట్స్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈలోగా మిగతా కూడా చెప్తాను. ఇంకా తర్వాత బినీకాన్ లాస్ట్ టైం ఒకసారి నేను ట్రేడ్ చేశానండి బినీకాన్ మీద, అదే మెడిసిన్ అని చెప్పాను చూసారా. సో దాని మీద కూడా ఈరోజు ఆల్మోస్ట్ చాలా అంటే 5+ ట్రేడ్స్ చేశానండి యాక్చువల్. అంటే వీబీఎల్ పక్కన పెట్టేస్తే 5 ట్రేడ్లు చేశాను ఆల్మోస్ట్. సో ఇదే హైయెస్ట్ అనమాట ఈ వారానికి అయితే ఇన్ని ట్రేడ్లు చేయడం. సో
బినీకాను 92 రూపీస్ లాస్లో వచ్చిందనమాట. అసలు యాక్చువల్లీ ఈరోజు నిఫ్టీ కానీ లేకపోతే మనం చాలా తక్కువ లాసెస్ మనం తీసుకున్నాం. నిఫ్టీ ఒక్కడే హయ్యెస్ట్ వెయిటేజ్ 1200 చెప్పాను కదా, 48 సెంటీమీటర్ల రాడ్. ఓకే, ఎనీహా అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక మనం ఈక్విటీ షేర్స్లో ఈరోజు ఒక మంచి మూమెంట్ అయితే వచ్చిందండి. ఈరోజు ఆల్మోస్ట్ ఈక్విటీలో అయితే ఈరోజు మంచి మూమెంట్ అయితే రావడం చూశాను. సో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనిపించినప్పటికీ కూడా అప్పుడే కాదు, ఎందుకంటే కొచ్చిన్ షిప్ యార్డ్ ఏమాత్రం అంటే ఈరోజు ఎటువంటి పాజిటివిటీ లేదండి. ఇంకా -20%, -0.20%లోనే ఉంది అనమాట. సో అందుకని ఏమాత్రం పుష్ రాలేదు. అది 1680లోనే ఇంకా ఏడుతుంది. మరి ఎప్పుడు 1700కి ఎప్పుడు వస్తుంది అనేది అసలు నాకు ఐడియాలజీ రావట్లేదు. ఓకే, తర్వాత ఎస్జేవిఎన్ కూడా ఈరోజు ఎస్జేవిఎన్ అనూహ్యంగా కొంచెం పుష్ ఇచ్చిందనమాట. ఆల్మోస్ట్ 120 రూపీస్కి అయితే 121 ఆ వరకు వచ్చేసింది ఆల్మోస్ట్. బట్ కానీ మళ్ళీ ఎందుకో లాస్ట్లో కొంచెం వెనక్కి వెళ్ళింది, 120 వరకు వచ్చి ఎగ్జిట్ అయిందనమాట. సో ఇంకా ఉంది ఎస్జేవిఎన్ కాకపోతే ఏంటంటే దగ్గరికి వచ్చింది. ప్రజెంట్ ఈరోజు 3% పెరిగిందనమాట. అండ్ ఎస్ బ్యాంక్ కూడా ఈరోజు పుష్ ఇచ్చిందండి 1.56. చాలా రోజుల తర్వాత ఎస్ బ్యాంక్ చూశాను 21.50కి రావడం. సో నాది 22.87 రూపీస్ దగ్గర నేను 2900 షేర్లు తీసుకున్నాను. సో అతి త్వరలోనే అది కూడా నాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా మేబీ నేను ఈ 3 షేర్స్ నుంచి ఎగ్జిట్ అవుతానేమో అనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్కి మేబీ ఇవన్నీ కూడా చిగురుస్తాయి అనమాట. ఈక్విటీస్లో మూమెంట్ ఉంటే నాకు చాలా మంచి మజా వస్తుందండి. ఈ మూమెంట్ రాకే ట్రేడింగ్లో దిగుతా చేస్తున్నాను. ఓకేనా, ఈ వీటిలో మంచి మూమెంట్ ఉందనుకో ఫస్ట్ కొన్ని రోజులు మళ్ళీ ఈక్విటీస్లో కొద్దిసేపు తిరుగుతాను. ఈ మూమెంట్ ఆగిపోవడం వల్ల నేను చూసాను కదా ఎంత లాస్, ఎంత 30,000 లాస్లో కూడా నేను చూసానండి. ఏది ఈ ఈక్విటీస్ ఆ లాస్లో ఉన్నప్పుడు వల్ల ఇంకా నేను ట్రేడింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇంకా ఆటోమేటిక్గా ట్రేడింగ్ మీద కూడా గ్రిప్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నాకు అది గ్రిప్ ఉంది, ఇది గ్రిప్ ఉంది, అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. సో సో గైస్ అదనమాట. ఈరోజు లాస్ వచ్చినా సరే నాకు ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే పెద్ద లాసెస్నే హ్యాండిల్ చేస్తాను. ఇంకా 1400 లాసు, 1400 ఇప్పుడు ప్రజెంట్ అంతా 1200, 1300 అలా ఉంది. సారీ, ఎవరో తలుచుకున్నారు, బహుశా నిఫ్టీ అయి ఉంటుంది. 1300 ఈజీగా చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే ఈ మంత్ కొంచెం ఇంట్రాడే ప్రజెంట్ క్యాపిటల్ 9000 తోటే చేస్తాను కాబట్టి ట్రేడింగ్స్, ఇంట్రాడే ట్రేడ్లు, ఆప్షన్ ట్రేడ్లు కావచ్చు 9000తో చేస్తాను కాబట్టి కొంచెం లో, అంటే ఒక స్లాటే మ్యాక్సిమం ఛాన్స్ ఉందండి నిఫ్టీలో అయితే. అండ్ ఇంట్రాడే ట్రేడ్లో లో అమౌంట్ తోటి ట్రేడింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి దీని ప్రకారంగా మనం షాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఈరోజు నిఫ్టీ అండ్ ఆల్ ఓవర్ స్టాక్ మార్కెట్లో అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ అనమాట. నేను చాలాసార్లు చూస్తున్నాను, ఇన్స్టిట్యూషన్లో ఇన్వెస్టర్స్ కావచ్చు లేదా వేరే ఇతరత్ర ఇన్వెస్టర్స్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇంత హెవీ డోసేజ్లో పాయింట్స్ అనేది ఫ్లక్చువేషన్ అవుతుందండి. నిఫ్టీ అంత ఈజీగా అంటే ఇప్పుడున్న వరకు 20 పాయింట్స్ 30 పాయింట్స్ చేంజ్ వచ్చేది, ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ 50 to 100, 150 ఇన్ని పాయింట్స్లో రాడ్లు పడుతున్నాయి ఒక్కొక్కసారి. సో చూసారు కదా, చాలా నొప్పిగా ఉందన్నమాట వెనకాల ఇక్కడ 48 సెంటీమీటర్ల రాడ్ దిగింది కదా, అందుకని. సో ఎనీహౌ దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం అంటే దాన్ని జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. విష్ యూ హ్యాపీ ట్రేడింగ్. మా నోరు తిరగట్లేదు ఏంటి లాస్ట్లో.